ఏంట్రా స్పీడు? ట్రాఫిక్ వాడు చూస్తే ఫైన్ వేస్తాడు. స్టాండ్ తిత్తాను, నాకు బండి నేర్పి బావా. ముందు సరిగ్గా తొడవడం నేర్చుకోరా. పోస్ట్ ఫ్యాన్స్ రాసుంటారు. ఏంట్రా అన్ని ఉత్తరాలు వచ్చాయి? నా సీరియల్ ఫ్యాన్స్ రాసుంటారా? లేడీ ఫ్యాన్స్ రాసుంటారు, వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుంది. పబ్లిక్ రాసినవి పర్సనల్ లెటర్స్ కావుగా, అందరూ చదవచ్చు. ఇవి టీనేజ్ లేడీస్ ఓపిక్ గా రాసిన ప్రేమలేఖలు కావు, ట్రాఫిక్ పోలీసులు పంపించిన ఉత్తరాలు. ట్రాఫిక్ వాళ్ళు కూడా నీకు అభిమానులు అయ్యారా రాంబాబు? కానీ ఈ అభిమానులు డబ్బులు అడుగుతున్నారా? బావ చందా ఇచ్చే రేంజ్ లో హీరో అయిపోయినాడేంటి? ఇవి చందాలు కాదురా సత్తి, చలానాలు. చలానా అంటే ఏంటి? ట్రాఫిక్ నిబంధనలు పాటించినందుకు పోలీసులు వేసిన ఫైన్ రా. ఇన్ని తప్పులు ఎలా చేసావు రాంబాబు? నేనేం చేయలేదు, అంత మోసం. ప్రతి దాంట్లో కాజెస్ క్లియర్ గా రాసున్నాయిరా. బండి నడుపుతూ ఆలోచించినందుకు. ఎక్కడ వస్తున్నాయా? కనిష్ట వేగ పరిమితి కంటే ఎక్కువ వేగం వెళ్ళేందుకు. అలాగే ఉండాలిరా. అవును కదేటి, నాను మొత్తుకుంటున్నా నా మాట వినకుండా బాగా స్పీడ్ గా పోనాడు కదేటి. గరిష్ట వేగ పరిమితి కంటే తక్కువ వేగం వెళ్ళేందుకు. సైడ్ స్టాండ్, వితౌట్ హెల్మెట్, డాన్సింగ్ డ్రైవ్, మంకీ డ్రైవ్, స్నేక్ డ్రైవ్. స్నేక్ డ్రైవర్ అదేంటి రాంబాబు? ఓలమ్మో ఓల్ బావో, ఇందాక నేను బండారు మన్నాను కానీ నాకు నేర్పొద్దులే. ఇన్ని అతిక్రమలు చేసినందుకు గాను ఒక్కొక్క దానికి 500 చొప్పున మొత్తానికి 5000 ఫైన్ వేసారా అండి? మోసం, దగా. రే, ఈ పోలీసులపై చీటింగ్ కేసు వేద్దాం. చండాలంగా ఉంటుంది. నా కోసం ఆ మాత్రం కూడా చేయవా? వాళ్ళ దగ్గర సాక్ష్యాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. నీకు వాదించడం వీక్ అని చెప్పు. ప్రతిదానికి నన్నంటావేంటి నువ్వు? వాళ్ళ దగ్గర ఫోటోలతో సహా ఉంటే. ఇప్పుడు ఏం చేయాలన్నాయి? ఫైన్ కట్టాలి. నేను కట్టను, వాళ్ళు వదలరు. పోలీసులు మంత్లీ టార్గెట్ కోసం కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్నారని ఉద్యమం చేస్తా. అవును రాంబాబు, సమర్ భేరీ మోగిద్దాం. నువ్వు ఒకదానివి ప్రతిదానికి వత్తాసు పలుకుతావు. ఒరే రాంబాబు, ఈ ఫైన్ కట్టకపోతే బండి సీజ్ చేస్తారు, నీ ఇష్టం. వాళ్ళు సీజ్ చేసేదేంటి? నేనే నా బండి సీల్ చేస్తా. అంటే వాడకుండా మూలను పడేస్తావా? తుప్పు పట్టిపోతుందిరా అన్నయ్య. తుక్కు అయినా సరే నేను తీయను. అంటే బైక్ నొక్కేస్తావా? అయితే మా అక్క నొక్కేసినట్టే. బండికి మీ అక్కకి లింక్ ఏంట్రా? మా అయ్య మా అక్కని కన్నాడు, బండిని కొన్నాడు, ఆ రెండింటిని కట్టబట్టాడు. ఆ లింక్ సాల్దేటి. అబ్బా, గొప్ప లింకురా. సమయాన్ని మా అక్క ఇంట్లో లేకపోయింది ఆవిడ సరిపోయింది, కానీ లేకపోతే నీ అన్న మాటలకి పెద్ద గొడవలు అయిపోయావు కదేటి. కరెక్టే రోయ్. ఇప్పుడు ఏంట్రా దారి? సింపుల్, మంత్లీ బడ్జెట్ లో ఫైన్ కూడా చోటు ఇవ్వడమే. తప్పించుకునే వంకలేదా? ఐడియా. సింపుల్. ఈ బైక్ మీద జాలీ రైడ్ నీకు, ఫైన్ అయ్యే బకరా గాడికో. నువ్వు సూపర్ బీటీ. అంటే ఏంట్రా, ఈ రాంగ్ నెంబర్ తో రోడ్డు మీద తిరుగుతావా? అయిన దానికి కాని దానికి ఫైన్ అంటే ఇలాగే ఉంటుంది మరి. ఈ బీటీ నిన్ను రాంగ్ రూట్ పట్టిస్తుంది, జాగ్రత్త. ఏం కాదు, బీటీ నన్ను బీటీ రోడ్డు మీద నడిపిస్తుంది. కర్మ. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్ రాంబాబు. నువ్వు రాంగ్ రూట్ లో వెళ్ళినా నీకు ట్రాఫిక్ అప్డేట్స్ కరెక్ట్ గా అందిస్తారా అన్నయ్య? థాంక్యూ. మా ఇచ్చిన కట్న కానుక, జాగ్రత్త బావోయ్. బీటీ, గంగా, బీటీ, గంగా. థాంక్యూ బీటీ, థాంక్యూ. నీ ఐడియా వర్కౌట్ అయింది. 1 వీక్ నుంచి నో ఫైన్, నో పెయిన్. నా ప్లాన్ చూస్తే థాంక్స్ అన్న రాంబాబు. మరి ఏట్ కావాలో చెప్పు బీటీ. మంచి ట్రీట్ కావాలి. ఓకే. తనకి ట్రీట్ ఇస్తే నీకు ఐసీ ట్రీట్మెంటే. పీతా, నీకు ట్రీట్ ఇచ్చేంత మనీ లేదు, తీసుకునేడంత తెలివితేటలు లేవు. ఇచ్చేవాడిని చెడగొడతావు ఎందుకు? వాడు మంచి కోరుతున్నాను తప్ప.
ఇలాంటి తప్పులు మళ్ళీ మాట్లాడమంటే నీకు ముప్పే. స్టాప్ స్టాప్. నా పార్టీ కోసం మీరు చెరో పార్టీ పెట్టుకోవద్దు. మిగిలిపోయిన చలాన్ డబ్బులతో పలావ్ తెప్పిస్తాను, హ్యాపీగా అరిగిద్దాం. థ్యాంక్స్ రాంబాబు. ఎందుకు? నాతో హౌస్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, హైదరాబాద్ హౌస్ బిర్యానీ తప్పిద్దాం అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. నా బైక్, నా బైక్, నా బైక్ ఏది? నా బైక్, నా బైక్. ఆంటీ, అంకుల్, ఏమైంది రాంబాబు? మా మమ్మీ డాడీని తెలిసాబెట్టి రాంబాబు. మీ అమ్మ నాన్న కొనిచ్చిన బైక్ కనపట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారేమోరా? కీస్ నా దగ్గరే ఉన్నాయి. అయితే అందరికి బాగా తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారేమో. వాళ్ళెవరు? దొంగలు. మా పేరెంట్స్ గిఫ్ట్ చేసిందని దొంగలు లిఫ్ట్ చేశారా? కాదు, థెఫ్ట్ చేశారు. వాళ్ళు ఎత్తుకెళ్ళడానికి నా బండి దొరికిందా? డోంట్ వరీ రా రాంబాబు, సుప్రీం కోర్టుకి వెళ్ళినా వారికి ఉరి శిక్ష వేయిస్తాను. ఉరి శిక్ష అయితే ఆడి ప్రాణం పోతుంది కానీ పోయిన బండి వస్తుందా? పీతా నీ మొహం. నరహంతకులకే ఉరి లేదు, దొంగలకి ఉరి వేయిస్తావా? ఉరి తర్వాత వేయించొచ్చు, ముందు ఊరంతా బండి కోసం వెతకాలి. పదండి. పాదయాత్రలో పొలిటికల్ లీడర్స్ కూడా మనంతగా నడిచి ఉండరా. ఇక నా వల్ల కాదురా బాబు. నాకు అలాగే అనిపిస్తుందిరా. ఇంకో కొత్త సీరియల్ కమిట్ అయితే కొత్త బండి కొనుక్కోవచ్చు. పదండ్రా, ఇంటికి వెళ్దాం. మా నాన్న సెంటిమెంట్ కి ఆల్టర్నేట్ లేదు, పోయిన బండి దొరికేంత వరకు ఎతకాల్సిందే. ఆ వెహికల్ కోసం తిరిగి తిరిగి మనకు వీల్స్ వస్తాయేమో. ఐడియా. మళ్ళీనా ఇంతకు ముందు ఒక ఐడియా ఇచ్చి రోడ్డు పాలు చేసావు. తనేం చెప్పినా వెనక రాంబాబు. నాను వింటాను, నువ్వు సేపు బిటి. మన బండి పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే మన బండి వెతికి పెడతారు కదా. ఈ ఐడియా ముందెందుకు రాలేదు? ఇప్పుడు వచ్చింది కదా, నడవండి. అదిగో నా బైక్. బై గాడ్ గ్రేస్, మా బండి మాకు గెట్టింగ్ స్వామి. పోలీసులు ఎంత ఫాస్ట్ ఎప్పుడయ్యారు? మనం ఇలా అనుకున్నావా లేదా అప్పుడే బండి తీసుకొచ్చి స్టేషన్ ముందు పెట్టారు. వాళ్ళు వెతికి పెట్టినట్లేదు, నా అనుమానం వాళ్ళే ఎత్తుకొచ్చారేమో. ఎందుకు? వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళ కాలర్లు కూడా ఉంటాయి కదా. పదండి, స్టేషన్ లోపలికి వెళ్ళి కాలర్లు పట్టుకుని నిలదీద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నువ్వా ప్లేటర్ పెతానే? ఏంటి ఇలా వచ్చావు? ఎస్ఐ గారు, కేసు రాసుకోండి. కేసా? నేను రాయను, రైటర్ రాస్తాడు. అంటే మేమిప్పుడు పర్చూరి బ్రదర్స్ దగ్గరకో త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరకో వెళ్ళాలా? రైటర్ అంటే సినిమా రైటర్ కదమ్మా, మా స్టేషన్ రైటర్. ఎందుకే కేసు ఏంటి? బైక్ థెఫ్టింగ్. ఎవరి మీద డౌట్ ఉందా? మీ పోలీసులే. ఏం మాట్లాడుతున్నావు? ఎవిడెన్స్ ఉందా? మీ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంది, బయట ఉంది మా బైకే. ఓ అదా. శాలరీ సరిపడం లేదని సైడ్ బిజినెస్ గా దొంగతనం మొదలెట్టారా? మీరు పొరపడుతున్నారు. కాదు, మీరు మా పోలీసులని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. షటప్. అయినా నోళ్లు మూయించడం మీకు మామూలే కదా. ఆ బండి మేము తీసుకొచ్చిన మాట నిజమే. థ్యాంక్స్, నిజం ఒప్పుకున్నారు. దొంగతనం గెత్తుకురాలేదు బాబు. దొంగ చేస్తే దొంగతనం, మీరు చేస్తే దొరతనమునా? ఎవరు చేసినా నేరం నేరమే. అయ్యో, ముందు చెప్పేది వినవయ్యా మగడా. 2 రోజుల క్రితం రోడ్డు పక్కన ఎవరు అనుమానాస్పదంగా బండి ఆగుందని చెప్పి ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చాం, అంతే. కవరింగా? టీవీ కవరేజ్ సాక్ష్యం కూడా ఉందమ్మా. మీరు టీవీ చూడలేదా? 3 రోజులుగా ఇంట్లో ఉంటేగా రోడ్ల మీదే ఉన్నాం. ఆ బండి నాదే సార్. ఎవడో దొంగ మన మధ్య ఉన్న స్నేహాన్ని బ్లేమ్ చేయడానికి ఈ క్రైమ్ చేసుంటాడు. ఆ బండి మేము తీసుకెళ్లొచ్చా సార్? బేషుగ్గా ఆర్సీ చూపించి తీసుకెళ్ళండి. అంటే మా మీదే అనుమానమా? కాదు, అనుమానాస్పదమైన బండిని కేసు రాసుకున్నాం దానికోసం. ఎస్ఐ గారు, నా బండి స్టేషన్ తెచ్చారేంటి సార్? ఏ బండి? బయట ఉన్న బైక్. ఎవరు నువ్వు? ఆ బండి నాది. మీరెవరు సార్? ఆ బండి నాది. కావాలంటే ఆర్సీ చూడండి. నా ఆర్సీ కూడా చూడండి. రాంబాబు, నువ్వే పొరపాటు పడ్డావయ్యా. బండి అతందే, తీసుకో. లేదు సార్, బండి మావాడిదే. అదే కలరు, అదే మోడల్. మా డాడీ ఏంటి గిఫ్ట్ నాకు కనిపెట్టలేనా ఏంటి? వీడెవడో అబద్ధం చెప్తాడు సార్. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా? నంబర్ చూసి చెప్తున్నాను. I lost my father's presentation. ఫస్ట్ టైం నా ఐడియా బెడ్స్ కొట్టింది. కాదు, మడిచి తన్నింది. నువ్వు రాంబాబు నిలువున ముంచేశావు. తప్పు బీటీది కాదు, నాది. ఫైన్ కట్టడానికి కక్కుర్తి పడ్డాను. ఆ ఫైన్ ఇంకెవరి మీద పడుతుందంటే ఆశపడ్డాను. ఫైనల్ గా నేను లాభ పడ్డాను.
మోసం దగా కుట్ర. అంతకన్నా పచ్చిబూతులు నేను తెలుగు డిక్షనరీలో వెతికి మరీ తిట్టగలను. మరి మీరు చేసింది న్యాయమేనా? అబ్బో, మీరు న్యాయం గురించి మాట్లాడుతున్నారా? అంటే ఆ ఫైన్ పడిన బక్రా ఈయనేనా బీటీ? ఈ వంగతో మీ బైక్ ని సొంతం చేసుకున్న బ్రిలియంట్ కూడా నేనే. ఏదో బండిని వాష్ చేస్తుంటే మురికిపోకుండా ఒక నెంబర్ పోయిందండి. నెంబర్ పోయింది కదా అని వదిలేస్తే బండే పోయింది. బండి పోలేదు, నువ్వే కొట్టేశావు. నీపై కేసు పెడతాను. ఏమని పెడతావు? ఈ బ్యాచ్ లో బుర్ర ఉన్నదని నువ్వు ఒక్కదానివే అనుకుంటా. థ్యాంక్స్. ఎందుకు? ఈ ఐడియాతో నా పాత బండి ప్లేస్ లో కొత్త బండి వచ్చింది. బాయ్. ఆల్ ది బెస్ట్. చిన్నప్పటి నుంచి రన్నింగ్ రేస్ లో ఫస్ట్ కాబట్టి బతికిపోయాను. లేకపోతే ఒక కుక్క కాటికి ఒక గొప్ప లాయర్ చచ్చిపోయాడని రేపు పేపర్లో వచ్చేది. అందుకేగా నిన్ను పంపించింది. కుక్కను కూడా మేనేజ్ చేయడం రాదని చెప్పు. ఇప్పుడు చూడు నేనెలా మేనేజ్ చేస్తాను. టామీ టామీ. మీ ఆయన కాదు పిలవగానే రావడానికి. నేను కాన్సంట్రేషన్ పెట్టి పిలిస్తే రావాల్సిందే. టామీ. ఎప్పుడు తిండిగోలే. ఇది నేను తినడానికి కాదు, కుక్క కోసం. మనం కుక్కకు బిస్కెట్లు తినిపించడానికి రాలా? రాంబాబు, ఇది క్లోరోఫామ్ కలిపిన బిస్కెట్. తింటే తొంగుంటది కదా ఏంటి? బ్రిలియంట్ బీటీ. బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్. అప్ అప్ అప్. దా 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 దా. కమ్ ఆన్ టామీ, వన్ మోర్. దా అప్ అప్. ఈ తాళాలతో ట్రై చేయండి. మీరా? పోలీస్. సమస్య అర్థమైంది. సెటిల్మెంట్ నేను చేస్తా. చూసి చేయండి ఎస్ఐ గారు. నా సెటిల్మెంట్ లో సెంటిమెంట్స్ ఉండవు రాంబాబు, ఎవరైనా ఒకటే. నంబర్ మార్చి చీటింగ్ చేసినందుకు 5,000, ఇతన్ని మోసం చేసినందుకు 10,000, ఈ విషయాన్ని నేను సెటిల్ చేస్తున్నందుకు నాకు 5,000, మొత్తం 20,000 ఇస్తే బండి మీదే. ఇచ్చేరా బాబు. ఏంట్రా అవి? మోసం. మన బండి అసలు నెంబర్ తో ఎవడో తిరిగాడ్రా. 25,000 కట్టమని చలానా వచ్చింది.